హాయ్ ఫ్రెండ్స్, మేము బియ్యం ఊర్లో తీసుకున్నాము. అవి సంవత్సరం తరపున ఒకసారి తీసుకుంటాము. అక్కడికి మా ఆడపడుచు భర్త మొత్తం బియ్యంలో పురుగు రావద్దని వేపాకు కలిపి పట్టించారు. అయినా కానీ పురుగు వచ్చేస్తుంది. దీనివల్ల చికాకుగా మళ్ళీ పొద్దున పూట స్కూల్స్ ఉంటాయి కదా, టెన్షన్ మీద ఇవన్నీ పురుగులు వేరి అదంతా చేయాలంటే టైం ఉండదని మా వారు ఏం చేశారు, పౌడర్ తీసుకొచ్చారు. అవంతా కలుపుతూ ఉన్నారు. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, మీకు కూడా వ్యూస్ అయితే ఈ పౌడర్ కలుపుకోవచ్చు. పురుగు రాదండి. సంవత్సరం ఉన్నా కానీ ఖరాబ్ కావు బియ్యం. పురుగు అయితే అసలు రాదు. ఒకసారి వేసి పక్కన ఒక గంట 2 గంటలు పక్కన పెట్టేస్తే పురుగు మొత్తం పైకి వచ్చేస్తుందండి. మంచిగా బియ్యం కూడా ఖరాబ్ కావు. సంవత్సరమైనా ఎటు ఏం కావు. మంచిగా ఉంటుంది. అలా పౌడర్ మొత్తం వేసి కలిపి ఒక గంట 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పౌడర్ చూస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో తీశాను. ఈ బోరిక్ యాసిడ్ అని పౌడర్ దొరుకుతుందండి, మెడికల్ షాప్లో దొరుకుతుంది. మీరు కూడా తెచ్చి కలుపుకోండి, ఎప్పుడైనా యూజ్ అవుతుందని. మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.